తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సి 2008 బాధితులు ఆందోళన చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని వారు విన్నవించారు. మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు. అంతేకాకుండా తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని తెలిపారు. అయితే డిఎస్సి 2008 బాధితులు ఇందుకు సంబంధించిన ప్లక్కార్డులు, పోస్టర్లను ప్రదర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ అదే విధంగా గతంలో గవర్నమెంట్ జాబ్స్ కి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనటువంటి నిరుద్యోగులు కానీ వీరంతా కూడా, ఈ అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా నిత్యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 2008 డిఎస్సికి సంబంధించినటువంటి బాధితులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. 2008లో మేము డిఎస్సికి అర్హులుగా మేము ఎంపికయ్యాము. ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ప్లకార్డులు పట్టుకొని విన్నపం చేయడం జరిగింది. ముఖ్యంగా మంగళవారం రోజున కోర్టు విచారణ ఉన్నది. అంటే రేపు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలంటూ కూడా సీఎం ఇంటి దగ్గర డిఎస్సికి సంబంధించినటువంటి బాధితులంతా కూడా నినాదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా వారి ప్లకార్డులో ఒకటే కోరడం జరిగింది, సీఎం గారు మాకు న్యాయం చేయాలంటూ కూడా ప్లకార్డుల్లో వాళ్ళు రాసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేము సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆందోళన చేయడానికి రాలేదు, ధర్నా చేయడానికి రాలేదు, మా బాధని సీఎంతో చెప్పుకోవడానికి మాత్రమే వచ్చామంటూ కూడా డిఎస్సి బాధితులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి సీఎం సార్ అంటూ వారంతా కూడా అక్కడే ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బాధితులు అయితే ప్రస్తుతం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీఎంకి సంబంధించినటువంటి అధికారులు స్పందించి మేము మీకు తగిన న్యాయం జరిగే విధంగా చేస్తామంటూ కూడా వారికి హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.